నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీరు తారక్. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతుంది కుబేరా. దిస్ మూవీ డైరెక్టెడ్ బై శేఖర్ కమల. 1 minute 35 seconds ట్రైలర్ ని ముగ్గురు క్యారెక్టర్ రివీల్ చేశాడు. దానిలో ఎవరు ఏంటనేది మన మైండ్ కి వదిలేశాడు. దాంతో పాటు దీంట్లో ఈ మధ్య కాలంలో డైలాగ్లతోటి ట్రైలర్ ని ఒక బస్ క్రియేట్ చేస్తున్నారు ఏ డైరెక్టర్ అయినా సరే. కానీ ఈ సినిమాలో ఎటువంటి డైలాగ్ లేకుండా ఓన్లీ పిక్చరైజేషన్, వాళ్ళ క్యారెక్టర్ రివీల్ చేసి ట్రైలర్ వదిలాడు అంటే అదొక శేఖర్ కమల గొప్పతనమే అనుకోవాలి. ప్రేక్షకులు దానికి కూడా చాలా మంది అప్లోదిస్తున్నారు. చాలా బాగుంది ట్రైలర్. ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాలంటే శేఖర్ కమల దగ్గర నుంచి ఇలాంటి సినిమా ఒకటి వస్తుందని నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ లాగానే ఉంది. ఎందుకంటే అతని జానర్ వేరు, తన సినిమాలు మొత్తం నేటివిటీకి దగ్గరగా, డైలాగ్స్ కూడా పరుచురి బ్రదర్స్ లెవెల్లో, అబ్బూరి రవి లెవెల్లో ఇలా ఉండవు. మనం సాదాసీదా మాట్లాడుకునే డైలాగ్లతో సినిమా నడుపుతాడు. ఆ సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక సోల్ని క్రియేట్ చేస్తాడు. మనం చూసుకుంటే ఫస్ట్ సినిమా ఆనంద్ అయినా, దాని తర్వాత వచ్చిన గోదావరి అయినా, బ్లాక్ బస్టర్ హిట్ అయిన హ్యాపీ డేస్ అయినా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అయినా, మొన్నొచ్చిన ఫిదా అయినా, ఏ సినిమా తీసినా దాంట్లో ఒక మంచి ఒక సోల్ని క్రియేట్ చేసి తీయడంలో శేఖర్ కమల నెక్స్ట్ లెవెల్ అనేది చెప్పుకోవచ్చు. ఇప్పుడు అతని దగ్గర నుంచి వస్తున్న ఈ సినిమా ఏ జానర్ కి సంబంధించిందనేది ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే ఆ ట్రైలర్ కట్ లో చూస్తే రష్మి పార్ట్ వేరు, నాగ్ పార్ట్ వేరు, ధనుష్ గారి పార్ట్ వేరు. మరి ఇది థ్రిల్లర్ సినిమానా, సస్పెన్స్ హరరా ఏంటనేది మనం ఇంకొక ట్రైలర్ వచ్చేదాకైతే ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నాం. ఇది కూడా ఒక పాన్ ఇండియా సినిమానే, అన్ని ఆల్ లాంగ్వేజెస్ రిలీజ్ అవుతుంది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ వర్షన్ లో రిలీజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఈ ముగ్గురు ఎవరైతే రష్మిక అయినా, నేషనల్ క్రష్ రష్మిక అయినా, కింగ్ నాగార్జున గారైనా, ధనుష్ గారైనా, వీళ్ళకంటే ఎక్కువగా శేఖర్ కమల గారికి హిట్ కావాలని కోరుకుందాం. ఎందుకంటే అతని జానర్ కాకుండా ఇంకొక జానర్ లో తీస్తున్నాడు చూడు, అది గొప్పతనం. సో ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా పూర్తి వివరాలు మీకు అప్డేట్లు ఇస్తూనే ఉంటాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై హింద్. నేను మీ రివ్యూ తారక్.